విశేషమైన అనుభవం ఉంది. మీరు తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడగలరు, సెటైర్లు వేస్తారు. మీరు చెన్నై వెళ్తున్నప్పుడు జయలలిత అక్కడ ఉంది, ఆమె ఫెరేషియస్గా ఉంటుంది, టిపికల్ మెంటాలిటీ. మీకేమైనా అనిపించిందా ఆమె దగ్గర సరిగ్గా చేయగలుగుతామా మనం? నాకేమనిపించింది. ఎలా ఉంది సార్ ఆమెతో సంబంధాలు ఎలా ఉండే? ఫైన్. 5 ఏళ్ళు వివాదరహితంగా, ఇప్పుడు స్పర్ధలు కానీ అపార్థాలు కానీ లేకుండా చక్కగా జరిగిపోయింది పీరియడ్. అంటే ముందుగానే మీరు అనుకున్నారు ఎంతో గొడవలు ఎందుకు మనకి, మన శేష జీవితాన్ని వివాదరహితంగా లాగిద్దామని? లాగించడం కాదు కదా, విషయాలను బట్టి కదా. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన చెన్నారెడ్డి గారు అక్కడ గవర్నర్గా ఉన్నప్పుడు అక్రమ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనే పర్మిషన్ ఇచ్చారు విచారణ కోసం. కానీ రోజీ గారు అనుభవం ఉన్న రోజీ వెళ్తే కూడా ఇలాంటివి పునరావృతం అవుతాయా అనే సందేహాలు అప్పుడు వచ్చినాయి. కానీ మీరు రాలేదు, అసలు నా నోటీస్కి ఈ అంశం రాలేదు. ఓకే, సరే. గవర్నర్ పదవి వచ్చేసరికి ఈ ఎన్డీఏ వచ్చింది. ఎన్డీఏ రాగానే చాలా రాష్ట్రాల గవర్నర్లందరూ కూడా సాగనంపించారు. కొంతమంది మధ్యలో పంపించేశారు, కొంతమంది టర్మ్ అయిపోగానే. కానీ మీకు మాత్రం అనూహ్యంగా రెండోసారి వచ్చింది. మీరు స్వచ్ఛమైన కాంగ్రెస్ వాది. ఎలా సాధ్యమైంది బీజేపీలో మీరు రెండోసారి? జనరల్గా వినికిడి నాకు ఆమె ఎప్పుడు చెప్పలేదు, ఆవిడతో మెన్షన్ చేశారని. ఉంచాలా లేదా? అందరినీ మారుస్తున్నాం, ఆయన కూడా మారుస్తామంటే లేదు ఆయన అట్లా లేడు, ఆయన ఉండాలి, ఆయన ఉంచండి అని అడిగింది అని వినికిడి. లెటర్ కూడా ఏదో ఇచ్చిందని అన్నారు. లెటర్ మొన్న ఇచ్చింది, మరలా కంటిన్యూ చేయమని. ఓకే సార్. అప్పుడు కంటిన్యూ చేసిన వాడు మొన్న ఎందుకు మరి ఇవ్వలేదు సార్? నేను ఎట్లా చెప్పేది, వాళ్ళ ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పార్టీలో చాలా మంది ఉన్నారు వెయిటింగ్ లిస్టులో. జయలలిత గారు చనిపోయారు, సీఎంగా ఆమె స్టైల్ ఎలా ఉండేది సార్? పార్టీ యునైటెడ్గా ఉండేది, నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం అమలు అయ్యేది. పార్టీలో క్రమశిక్షణ ఎక్కువ. అంటే భయపెట్టి క్రమశిక్షణ సాధించారా, పట్టు సాధించారా జయలలిత? లేకపోతే అది బేసిక్గా ఉన్నదాన్ని ఆమె పట్టుకున్నారా? భయపెట్టి అని కాదు, ఆ పార్టీ రీజనల్ పార్టీ, అది దానికి నేషనల్ లీడర్షిప్ అవి ఏమీ లేవు. జనరల్గా ఆ పార్టీలో క్రమశిక్షణ బాగా ఉండేది. అంటే ఆమె కన్ను సైగతోనే బెదిరించేవాళ్ళు. ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా తీవ్రమైన చర్యలు ఉండేవి. అందువల్ల వీళ్ళందరూ కూడా ఎవరో కూడా తొనకుండా బెనకుండా ఎవరు అదుపులో పెట్టుకుని. రీజనల్ పార్టీలకు ఎప్పుడు ఆవికే కాదు, ఏ రీజనల్ పార్టీకైనా ఉండేటువంటి అవకాశం ఏంటంటే కంట్రోల్ ఎక్కువ ఉంటుంది.